హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వీరా ఆర్ట్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్. అయితే నాగసాధుల పైన చాలామంది చాలా రకాలుగా కామెంట్ చేస్తున్నారు. అసలు నాగసాధువులు ఎక్కడి నుంచి వచ్చారని, అదని ఇదని అసహ్యంగా కూడా మాట్లాడే వాళ్ళు చాలామంది పెరిగిపోయారు ఇప్పుడు. అసలు నాగసాధులు కుంభమేళాకి నాగసాధులకి అసలుకి సంబంధం ఏంటి, అండ్ కుంభమేళా మనం ఎందుకు జరుపుకుంటాం? అయితే నేను కూడా చాలా చూస్తూ ఉన్నాను వీడియోస్, ఎవరెవరో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. అసలు నాగసాధువులు జనాల మధ్యలో తిరుగుతున్నారా, అదొక క్వశ్చన్. వాళ్ళు తిరగరు, అవునా? వాళ్ళ మట్టికి వాళ్ళ ప్లేస్లోకి వెళ్ళిపోతారు. అసలు ఎక్కడి నుంచి వస్తుర్రో, ఎక్కడుంటారో, ఎక్కడికి వెళ్ళిపోతారో ఎవరికి తెలియదు. ఖాళీ కుంభమేళకు మాత్రమే వస్తుంటారు. కుంభమేళకు మాత్రమే కాశీలోకి వచ్చి అక్కడ కొన్ని రోజులుండి, మండల కాలం పాటు అట్లా కొన్ని రోజులు ఉండి అందులో స్నానం చేసి వాళ్ళు ఆ రిచువల్స్ ప్రజెంట్ చేసుకొని వెళ్ళిపోతారు, ఎవరిని ఏం డిస్టర్బ్ చేయకుండా. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళనే మనం డిస్టర్బ్ చేస్తున్నాం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెట్టి కెమెరాస్ పెట్టి సో అండ్ సో అండ్ సో వాళ్ళ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, అది తప్పు కదా. మొన్న కూడా ఒక రీసెంట్గా ఒక వీడియో చూసా. అందులో ఏం పెట్టారంటే ఒక స్టాల్ లాగా పెట్టుకొని అలా ఛాయ్ అమ్ముకుంటున్నారో ఏమనుకుంటారో మనకు తెలియదు. పేపర్స్లో ప్రింట్ చేసి పంపిస్తున్నారు. కుంభమేళా అనేది ఒక మూఢనమ్మకము, అది ఇది అని. అది వాళ్ళకే ఇస్తున్నారు మళ్ళీ. ఎంత టూ మచ్, అది కోపం రాదా? డెఫినెట్గా ఎవరికైనా కోపం వస్తుంది. వాళ్ళ రేంజ్లో వాళ్ళు రియాక్ట్ అయ్యారు, అదే కరెక్ట్. ఇన్ని రోజులు మన సనాతన ధర్మం బతుకుతుందంటే దానికి కారణం నాగసాధువులే. నన్ను నమ్ముకుంటే ఈ పాటి సనాతన ధర్మం ఎక్కడికో వెళ్ళిపోయేది. ఈ రోజు వరకు బతుకుందంటే ఆదిశంకరాచార్య లాంటి వాళ్ళు ఎంతోమంది, అలాగే ఆయనకైతే ఎంత గొప్ప పేరుందో అంతటి పేరే నాగసాధువులకు కూడా ఉంది. 13 అఖాడాలు పెట్టుకొని, అఖాడాలు అంటే ఊరికే కూర్చొని ఏదో ఆశ్రమంలాగా అట్లా కాదు. వాళ్ళకున్న నాలెడ్జ్ని, వాళ్ళకున్న అస్త్రశక్తి అంటే ఏంది, అస్త్ర విద్యని, సింపుల్గా కోటి కోసం కూటి విద్య అంటారు. అంటే ఏంది, మనం ఏం విద్యలు ప్రదర్శించినా, మనం ఏం నేర్చుకున్నా సరే మన పొట్టగొడ్డి కోసమే మనం నేర్చుకుంటాం. కానీ నాగసాధువులు అలా కాదు. నాగసాధువులు బతికేదే సనాతన ధర్మాన్ని కాపాడడానికి. అంటే ఏంది, నన్ను సనాతన ధర్మాన్ని కాపాడడం అంటే ఏంది, దాన్ని నాశనం చేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి అట్ ద సేమ్ టైం నాలెడ్జ్ పరంగా కూడా కాపాడడం. వాస్తవానికి కుంభమేళాకి ప్లస్ ఈ నాగసాధులకి సంబంధం ఏదంటారు కదా, నీకు హిస్టరీలోకి వెళ్ళి చూస్తే నీకు అర్థమవుతుంది. ఒకప్పుడు అక్బర్ కూడా ఈ కుంభమేళాని ఆపనికి ట్రై చేశాడు. ఆపనికి ట్రై చేసినప్పుడు నాగసాధువులు యుద్ధానికి రెడీ అయ్యారు. అక్కడ ఉన్న వాళ్ళని ఎదిరించారు. దాని తర్వాత అక్బర్ కాంప్రమైజ్ అయ్యి దానికి స్టార్టింగ్ కుంభ అంటుండే, మేళా అనే వర్డ్ అప్పటి నుంచో వచ్చిందని అంటారు. మేళా అనే వర్డ్ అప్పటి నుంచో వచ్చింది. అప్పటిదాకా కుంభ అంటుండే, తర్వాతనే కుంభమేళా అయింది అని అంటారు. సో వాళ్ళకి టైం ఇచ్చి, సో వాళ్ళు వచ్చి సెలబ్రేషన్ చేసుకొని వెళ్ళిపోతారు, అంతే. అలా జరుగుతున్న టైంలో కూడా కొన్ని సంవత్సరాల తర్వాత దాన్ని మళ్ళీ మరాఠా కింగ్డమ్, అంటే మన బాజీరావు ఉన్నాడు కదా, బాజీరావు మస్తానీ అంటారు, అదేదో అమ్మాయి పేరు తీసుకొస్తారు, ఆయన పేష్వా బాజీరావు. అసలు ఆ లవ్ స్టోరీ ఇంటర్లో నాకు చిరాకు అనిపిస్తుంది. హిస్టరీలో ఎక్కడ లేని తీసుకొచ్చి పెట్టారు. ఆమె పెళ్లి చేసుకోవడం వరకే అయిపోతుంది, కానీ ఇక్కడ మాత్రం ఏదో గ్రేటెస్ట్ లవర్, ఆమె కోసం చచ్చినట్టు చూపిస్తాడు. అంత గొప్ప వ్యక్తిని అసలు ఏందో అర్థం కాదు. అన్ని యుద్ధాలలో ఒక్క యుద్ధం కూడా ఓడుకొని వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఆయన బాజీరావు. అలాంటి వ్యక్తిని అట్లా ఎక్స్పోజ్ చేస్తారు, అది ఏందో అర్థం కాదు. దాని తర్వాత మళ్ళీ కొన్ని సంవత్సరాలకి ఒక ఇస్లామిక్కి సంబంధించిన, ఒక ముస్లింకి సంబంధించిన ఒక ఎంపరర్ మళ్ళీ దాన్ని ఆక్యుపై చేశాడు. ఆక్యుపై చేసిన తర్వాత ఎవరైతే ఇప్పుడు నాగసాధువులు మళ్ళీ కుంభమేళాకి వచ్చినప్పుడు, కుంభ నుంచి కుంభమేళా అయింది కదా, సో మళ్ళీ కుంభమేళాకి వచ్చినప్పుడు వాళ్ళని రాకుండా ఆ బార్డర్లో అడ్డుకున్నారు. బార్డర్లో అడ్డుకుంటే నాగసాధువులు యుద్ధం చేసి, అతని పేరేదో ఉంటుంది, నాకు కరెక్ట్ ఐడియా లేదు, అతనితో యుద్ధం చేసి అతని యుద్ధంలో ఓడించి తర్వాత కుంభమేళా సెలబ్రేషన్స్ జరుపుకొని సనాతన ధర్మాన్ని కాపాడి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అది నాగసాధులకి కుంభమేళాకి సంబంధం లేదంటే అసలు అది ఎట్లా, అది కరెక్ట్ కాదు అది. ఎందుకంటే ఒకప్పుడు శస్త్రం ఉంటే శాస్త్రం ఉంటుంది, శాస్త్రం ఉంటే శస్త్రం ఉంటుంది. కానీ రెండు పట్టినోడే నాగసాధు. అది ఎవరి కోసం పట్టిండు? మన కోసం పట్టిండు. ఆయనకు రెస్పెక్ట్ ఇవ్వాల్సిన బాధ్యత మనది. ఇవ్వకపోయినావు, కనీసం ఆయన ఎందుకు అట్లా దూషించడం? ఇప్పుడు నీకు నాకు నాలెడ్జ్ ఉంది, అసలు కుంభమేళా అంటే ఇంకా చాలా ఉంది. అసలు కుంభమేళా అంటే ఏంటనుకుంటున్నారు మీరు? ఇప్పుడు కుంభమేళా జరిగింది, అక్కడ వెళ్ళి ఒక మునిగి బయటకు వచ్చేస్తే అయిపోయింది అని అనుకుంటున్నారా? కాదు. కుంభమేళా ఇది మాత్రమే కాదు, ఇంకా చాలా ఉంది కుంభమేళా గురించి మాట్లాడాలంటే. కుంభమేళా ఎందుకు చేస్తారంటే నలుమూలల నుంచి జనాలు వస్తారు, గురువులు వస్తారు, అందరు వస్తారు.
ఒకరి దగ్గర నుంచి నాలెడ్జ్ ఇంకొకరు షేర్ చేసుకుంటారు. ఇన్ని సంవత్సరాలు 4 సంవత్సరాలు కావచ్చు, 6 సంవత్సరాలు కావచ్చు, చాలా సైన్స్ డెవలప్ అయిపోతుంది కదా. ఏ సైన్స్ కానీ లేకపోతే ఇంకేమైనా టెక్నాలజీ కానీ ఇంజనీరింగ్ కానీ రకరకాల విద్యలు ఉంటాయి. సో వీటిని బాట్ అంటే తెలుసు కదా మీకు, పంచుకోవడం. సో ఒకరికొకరు పంచుకుంటారు. నీ దగ్గర ఏముంది, నా దగ్గర ఇది ఉంది, రైట్ అని మొత్తం మన భారతదేశాన్ని మొత్తము ప్రచారం చేసేవాళ్ళు ఆ నాలెడ్జ్ని. అది కరెక్టా కాదా, దాని మీద విశ్లేషణ జరిగేది, దాని మీద డిబేట్స్ జరిగేటి, దాని మీద ఇంకా చాలా జరిగేటి. కానీ మనం ఏం చేస్తున్నాము, రిచువల్స్ మాత్రమే గుర్తుపెట్టుకున్నాము, మిగతా అన్ని మర్చిపోయాం. ఇది ఇంకొకసారి నాగసాధులకి కుంభమేళాకి ఏం సంబంధం అని అడిగే వాళ్ళకి ఇది నా జవాబు. అయితే ఇంత ఉందన్నమాట నాగసాధుల గురించి. ఇంకా చాలా ఉంది, నాకు తెలిసింది ఇంతే. ఇంకా చాలా ఉంది. ఏంటంటే యాక్చువల్గా నాగసాధువులు రకరకాల విద్యలు ఉపయోగిస్తుంటారు. మీకు తెలిసే ఉంటుంది. ఒకరు నీళ్ళల్లో, ఇంకొకరు భూమి లోపల, ఇంకొకరు మంటల మీద, నిప్పుల మీద, ఒకరైతే కంప చుట్టూ వేసుకుంటారు ఆ ముళ్ళ మీద. ఇలా చాలా రకరకాల వాళ్ళు పేషెన్సీ తోటి సాధన చేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళ గురించి మాట్లాడాలంటే దీని గురించి గట్టిగా తెలిసిన వాళ్ళు మాట్లాడితే ఇంకా బాగుంటుంది. అయితే అసలు మనం కుంభమేళా ఎందుకు జరుపుకుంటాం? కుంభమేళా ఎందుకు జరుపుకుంటామంటే యాక్చువల్గా మీకు అందరికీ తెలుసు, దేవతలు దానవులు అమృతం కోసము సముద్ర మథనం చేశారు. సముద్ర మథనం చేసినప్పుడు అక్కడలో నుంచి కుంభం బయటకు వచ్చింది. అంటే కుంభంలో అమృతం వచ్చింది. కుంభం అంటే ఏంటి, పాట్. అందులో అమృతం బయటకు వచ్చింది. అమృతం బయటకు వచ్చినప్పుడు దేవతలు నాకు కావాలని కొట్టుకోవడం జరిగింది. దీనికి ముందే ఆలాహలం వచ్చింది బయట నుంచి విషయం. అది వచ్చినప్పుడు మాత్రం దేవతలు నాకొద్దు అన్నారు, రాక్షసులు కూడా నాకొద్దు అని చెప్పి ఇద్దరు కలిసి పాపం శివుని దగ్గరికి వెళ్ళి మొక్కితే అతను మొత్తం విషం తీసుకోవడం జరిగింది. తర్వాత కంఠంలో నీలకంఠుడు అయింది. కానీ అమృతం వచ్చేసరికి వీళ్ళు కొట్టుకున్నారు, నాకు కావాలి అని. సో ఆ కొట్లాట్లో ఏమైపోయిందంటే అందులో నుంచి 4 చుక్కలు భూమి మీద పడ్డాయి. ఆ పడ్డ చుక్కలే ఎక్కడెక్కడ పడ్డాయి అంటే హరిద్వార్ ఒకటి, ఆ బద్రీనాథ్ ఒకటి, కాశీ ఒకటి, ఇప్పుడు జరుగుతున్న ప్రయాగ్రాజ్ ఉంది కదా అది ఒకటి. సో వేరు సమయంలో వేరు ప్లేసెస్లో పడ్డాయి కాబట్టి దాన్ని బట్టి జరుపుకుంటారు ఈ కుంభమేళాని. అది అయితే ఇందులో ఎన్ని రకాల కుంభమేళాలు ఉన్నాయని చాలామంది అడుగుతుంటారు. అసలు 4 సంవత్సరాలకు ఒకసారి జరిగింది కదా, 6 years అయింది కదా, ఇదేంది 144 years ఒకసారి వస్తున్నారని చాలామంది క్వశ్చన్స్ చేస్తున్నారు. దీనికి ఆన్సర్ ఏంటంటే వేరు సమయంలో పడ్డదని మీకు చెప్పాను కదా. అయితే 4 ఏళ్ళకు ఒకసారి వచ్చేది అదే కుంభమేళా. మళ్ళీ దాని తర్వాత 6 years ఒకసారి వచ్చేది అర్ధ కుంభమేళా. అది కాకుండా 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేది పూర్ణ కుంభమేళా. 12 into 12 ఎంత, 144. 12 సంవత్సరాలని 12 సార్ల తర్వాత నువ్వు ఇంటూ చేస్తే వచ్చేదే 144. అంటే ఈ 144 years తర్వాత ఒక్కసారి వచ్చేదాన్ని మహాకుంభమేళా అంటారు. ఇది చాలా విశిష్టమైనది. ఎందుకంటే ఎవరైనా ఈ జీవితంలో దీన్ని చూడాలంటే ఇంపాసిబుల్. ఎందుకంటే 144 years ఒకసారి వస్తుంది. మన అదృష్టం కోది మనకు వచ్చింది. మనకు ఛాన్స్ ఉన్నప్పుడు వెళ్ళి ఖచ్చితంగా చూడాలి. మనకి ఎందుకంటే 144 years కొన్ని జనరేషన్స్ ఒక 3 తరాలు వెళ్ళిపోతాయి చూడకుండా, ఇప్పుడున్న మన ఏజ్ ప్రకారం దాని ప్రకారం. అది ఎంత అదృష్టం. నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు యాపిల్ ఫౌండర్ ఉన్నాడు కదా, యాపిల్ ఫౌండర్ వాళ్ళ వైఫ్ వచ్చిపోయింది ఇక్కడికి. ఆయన చివరి కోరిక ఏంటంటే తన ఫ్రెండ్కి లెటర్ రాశాడు. తను ఏంటంటే, నా చివరి కోరిక, నేను మహాకుంభమేళాకి వెళ్దాం అనుకుంటున్నాను, కానీ వెళ్ళగలుగుతానో లేదో నాకు తెలియదు. నేను ఈ లోపల నేను చనిపోతే నాకు ఈ కోరిక చివరి కోరిక అని చెప్పి లెటర్ రాసి చనిపోయాడు. అంటే లెటర్ రాసుకున్నాడు, చనిపోయిన తర్వాత బయటపడింది. అందుకే వాళ్ళ వైఫ్ ప్రయాగ్రాజ్కి వచ్చి కుంభమేళాలో పాల్గొని రిచువల్స్ పర్ఫార్మెన్స్ చేసి తన భర్త కోరిక నెరవేర్చి తన పేరుని కమలాగా మార్చుకుంది. ఇది చాలా మందికి తెలియదు. అసలు గూస్ బంప్స్ ఎందుకంటే మన దేశ విశిష్టత మనకు తెలియదు. అవతల వాడు ఎవడో వచ్చి దాని పేరు మార్చి చెప్పేదాకా మనకు తెలియదు. ఇదే ఎగ్జాంపుల్. జర్మనీ నుంచి, రష్యా నుంచి, యుఎస్ నుంచి, చాలా ప్లేసెస్ నుంచి చాలా మంది వస్తున్నారు. అంతెందుకు నీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే టర్కీ నుంచి, ఇరాన్ నుంచి కూడా వచ్చిపోతున్నారు. వాళ్ళ ఇస్లాం మతాన్ని పాటిస్తూనే ఈ నదిలో వచ్చి స్నానం చేసి వెళ్ళారు. అట్లా చాలామంది ఉన్నారు. నా లెక్క ప్రకారం అయితే నేను
చూస్తున్న న్యూస్ చదువుతున్న లెక్క ప్రకారం అయితే 45 కోట్ల మంది బాబా. ఈ కుంభమేళాకి అంచనా, ఇంకెక్కువనే రావచ్చు చెప్పలేం. కుంభమేళా జరుపుకుంటున్నది ఎప్పటి నుంచో. అవును అప్పట్లో అసలు టెక్నాలజీ ఎట్లుందో తెలియదు మనకి. అవును అయినా కూడా ఈ టైం బేసిస్ మరీ పర్టికులర్గా డివైడ్ చేసిరు అనమాట. ఈ క్యాలిక్యులేషన్స్ 4 years 6 years 12 years అనేది అవుతుందో అది అంత క్యాలిక్యులేటెడ్గా ఎట్లా చేసిరు అసలు? ఇది చెప్పాలంటే ఇది పెద్ద చాలా హిస్టరీ ఉంది. ఇది మాట్లాడితే ఈ రోజంతా సరిపోదు. వాస్తవానికి దీనికోసం సపరేట్ ఎపిసోడ్ చేయాల్సి వస్తుంది. బట్ షార్ట్ అండ్ స్వీట్గా చెప్తాను. ఓకే. మీకు వరాహ మీరా అని ఎప్పుడైనా విన్నారా పేరు? అవును. చెప్పు ఎవరు? ఒక మనకి ఈ ఋతువులు ఇవన్నీ చేసిన. గ్రేట్, మీకు ఐడియా బాగానే ఉంది. అయితే ఏంటంటే జనరల్గా మొన్ననే మనకి న్యూ ఇయర్ వచ్చింది జాన్లో. కానీ యాక్చువల్గా మన ఇండియాకి న్యూ ఇయర్ స్టార్ట్ అయ్యేది మార్చి నెలలో. మార్చ్ నెలలో స్టార్ట్ అవుతుంది. ఈ జాన్ ఫెబ్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇది అసలు ఇది వెస్టర్న్కి సంబంధించి. అంటే ఏంది, ఇది ఇప్పుడు కాదు, ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఇది డివైడ్ చేసి పెట్టారు. మనకి 4 ఋతువులు ఉన్నాయని, సో అండ్ సో అని. సో వరాహ మీరా అని ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయన మన విక్రమాదిత్య 2 తన ఆస్థానంలో ఒక కవి కాళిదాసుడు, మీకు ఐడియా ఉందా? ఆ టైం పీరియడ్ వాడు. సో ఆ వరాహ మీరా ఏం చేశాడంటే, మన ఇప్పుడు ఎర్త్, మూన్, సన్, సోలార్ సిస్టమ్ మొత్తం ఈ ప్లానెట్స్ ఉన్నాయి కదా, వీటి మూమెంట్స్ని బట్టి, వీటి కదలికల్ని బట్టి అప్పుడే ఆయన సమయము అంటే ఏంది, గడియ, నిమిషము, హార అంటారు. హార అంటే ఏంటంటే హార్నే అవర్గా మార్చారు. టు బీ ఫ్రాంక్, ఆయనే కనుక్కున్నాడు, హార్నే అవర్గా మార్చారు వీళ్ళు. సో ఈ టైంతో పాటు డేకి 24 hours ఉంటాయని, ఆ రోజు తర్వాత వారానికి 7 రోజులు ఉంటాయని, దాని తర్వాత 365 days అంటారు కదా వీళ్ళు. ఆ క్యాలిక్యులేషన్ కూడా దానికి కొంచెం 365 days కాకుండా కొంచెం క్యాలిక్యులేషన్ ఉంటుంది ఆ వరాహ మీరకు సంబంధించింది. కొన్ని ఎక్కువ రోజులు వస్తాయి కదా, సంథింగ్ ఆ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఒకసారి దీని గురించి సపరేట్ ఎపిసోడ్ చేసుకుందాము, అప్పుడు చెప్తాను. సో అది కూడా దాంతోపాటు ఆయన ఈ సోలార్ సిస్టమ్కి సంబంధించిన ఆస్ట్రోనాట్, దాన్ని జ్యోతిష శాస్త్రం ఇవన్నీ ఉంటాయి కదా, ఇలాంటి చాలా భూమికి సంబంధించినవి కూడా చాలా కనుక్కున్నాడు ఆయన. అంటే ఏంది, ఎక్కడ ఏ మెటల్ ఉంటుంది, ఎక్కడ వాటర్ ఉంటుంది అనే జియాలజీ కూడా తెలిసిన మహానుభావుడైన వరాహ మీరా. ఈయన 1500 నుంచి 2000 సంవత్సరాల క్రితం వాడు, అర్థం చేసుకోండి. అంటే ఈయన కంటే ముందే ఈ ప్లానెట్స్ని కానీ ప్లానెట్స్, ఈ గ్రహాలని, సన్ని, సోలార్ సిస్టమ్ గురించి అంచనా వేసిన శాస్త్రవేత్తలు మన దగ్గర ఉన్నారు. వాళ్ళనే మనం సైన్స్ అంటాం. సో ఆ క్యాలిక్యులేషన్స్ ఇప్పుడు మీకు ఎలా చేశారనే విషయం మీకు అర్థమైంది కదా. అది అయితే మన పెద్దలు మనకి ఇది చేస్తే మంచిది, అది చేస్తే మంచిది అని చెప్పేసి చాలానే చెప్పారు. కానీ దానికి రీజన్ మాత్రం మనకి పాస్ ఆన్ చేయలేకపోయారు. మళ్ళీ ఇప్పుడు అది చేస్తేనే మంచిది అని చెప్పేసి మనం సైన్స్ ద్వారా తెలుసుకుంటున్నాం. అయితే ఈ కుంభమేళా కూడా ఎప్పటి నుంచో జరుపుకుంటున్న రిచువల్. అయితే దీనికి కూడా ఏదో ఒక రీజన్ ఉండుంటది కదా, మన మంచి కోసమే జరుపుకుంటున్నది అని చెప్పేసి ఏదో ఒక రీజన్ ఉండుంటది కదా చిన్న. కరెక్ట్. అలాంటి రీజన్స్ ఏమైనా ఉన్నాయా? అలాంటి రీజన్ అంటే నాకున్న పరిజ్ఞానంతో నేను చెప్పడానికి ట్రై చేస్తాను మీకు. రీజన్ ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే మన పెద్దలు అప్పటి నుంచి ఇప్పటిదాకా చాలా చెప్పారు, కానీ మనం రిచువల్ మాత్రమే గుర్తుపెట్టుకొని దాని వెనకాల ఉన్న సైన్స్ మర్చిపోయాం. ఇది మాత్రం నిజం. ఎందుకంటే కుంభమేళా అనేది మీకు స్టార్టింగ్ చెప్పినట్టుగా 4 yearsకి ఒకసారి, 6 yearsకి ఒకసారి, 12 yearsకి ఒకసారి, 144 yearsకి ఒకసారి మాత్రమే ఎందుకు జరుపుకుంటున్నాం? మిగతా టైం అప్పుడు ఎందుకు జరుపుకోవట్లేదు? లేకపోతే ఆ కైండ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఎందుకు ఇవ్వట్లేదు? ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఇక్కడ మీకు ఒకటి చెప్తా వినండి. 2 నదులు పారుతున్న 2 నదులు ఒక దగ్గరకు వచ్చి ఒక ఫోర్స్ తోటి కలిసి వెళ్తున్నప్పుడు ఒక కైండ్ ఆఫ్ ఎనర్జీ ఫామ్ అవుతుందంట. ఓకేనా? ఒక కైండ్ ఆఫ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. అట్ ది సేమ్ టైము అదే అలా పారుతున్న టైంలో ఆ ల్యాండ్ సమ్ పర్టికులర్ ప్లేస్ అక్కడ ఎప్పుడైతే సన్ రేసెస్ వచ్చి పడతాయో అది ఒక టైప్ ఆఫ్ ఎనర్జీగా మారిపోతుంది. విచ్ ఈస్ గుడ్ ఫర్ హ్యూమన్ బాడీ ఆర్ లేకపోతే ఏ జాతికైనా పర్లేదు, అది హెల్త్కి మంచిది అనమాట. మేబీ ఇట్ ఇంక్రీజెస్. దానికి ఏం చెప్తారంటే
వాటర్కి మెమరీ ఉంటుంది, వాటర్కి కాన్షియస్నెస్ ఉంటుంది అని మాట్లాడతారు. సో మన బాడీలో 70% ఆఫ్ వాటరే ఉంటుంది. అవును అవునా కదా? అవునవును. సో ఇట్ ఖచ్చితంగా అది ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళు ఏం చెప్తారంటే సర్టెన్ ఇప్పుడు సోలార్ సిస్టంలో మొత్తం సోలార్ సిస్టమ్ అండ్ ప్లానెట్స్ అండ్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఒక సర్టెన్ పొజిషన్లో ఉన్నప్పుడు, సర్టెన్ డైరెక్షన్లో, ఒక యాంగిల్లో ఉన్నప్పుడు ఎగ్జాక్ట్గా ఆ పర్టికులర్ టైంలో, పర్టికులర్ ప్లేస్లో, పర్టికులర్గా పడినప్పుడు మాత్రమే సమ్ కైండ్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది. యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ కాస్మిక్ ఎనర్జీ. ఓకే. దానికి మనకి పేరు ఏమిటి కూడా కాస్మిక్ ఎనర్జీ అనొచ్చు. డెఫినెట్గా అది అక్కడ వర్కౌట్ అవుతుంది. ఒకప్పుడు ఇట్లానే గంగా నదిని కూడా ఊరికే వెళ్ళి మునుగుతూ ఉంటారు అని చెప్పి తీసి పాడేశారు. అసలు పవిత్రత ఏముంది అని చెప్పేసి అంటారు చాలా మంది. సో కొంతమంది శాస్త్రవేత్తలు ఏం చేశారంటే ఆ వాటర్ని తీసుకొని టెస్ట్ చేశారంట. టెస్ట్ చేసినప్పుడు డెఫినెట్గా అందులో సమ్ కైండ్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంది విచ్ ఈజ్ వర్కింగ్ యాజ్ ఎ యాంటీబయోటిక్ ఫర్ అవర్ బాడీ. ఆ కైండ్ ఆఫ్ వాళ్ళు నోట్స్ దాని ఎప్పుడైతే వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసినారో అది బయటపడింది. మీకు అదే మన పెద్దలు చెప్పేవారు, మీకు ఒకసారి ఆలోచిస్తే అర్థమవుతుంది. అరే నిలువ ఉన్న వాటర్ తాగడం కంటే పారుతున్న శరీరంలో కానీ కాలువలో కానీ పారుతున్న నీటిని తాగండి అని చెప్పేవాళ్ళు. ఎందుకంటే అది ప్యూరిఫై అవుతుంది, స్ట్రక్చర్డ్ వాటర్. ఇప్పుడు వీళ్ళందరూ చెప్తే మనం నమ్ముతున్నాం, కానీ మనం పెద్దలు చెప్తే మనం వినలేదు, నమ్మలేదు. సో దీనికి బేసిక్గా ఏంటంటే ఈ వాటర్కి మెమరీ పవర్ ఉంటుందా, కాన్షియస్నెస్ ఉంటుందా, కొన్ని రకరకాలుగా మాట్లాడతారు కదా, డిస్కవరీ పవర్ ఉంటుందని మాట్లాడతారు కదా. ఒక జాపనీస్ సైంటిస్ట్ ఒక బుక్ రాశాడు, ద హిడెన్ మెసేజ్ ఆఫ్ వాటర్ అని, ద ట్రూత్ ఆఫ్ వాటర్ అని, ద హీలింగ్ అండ్ డిస్కవరీ ఆఫ్ వాటర్ అని, ఇంకోటి ఏంటంటే ద మెమరీ అండ్ ద కాన్షియస్ ఆఫ్ వాటర్ అని ఒక బుక్ ఉంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నేను చెప్పిన దాంట్లో కొంచెం అటు ఇటుగా కరెక్టే ఉంటుంది. మీకు స్క్రోలింగ్లో ఇమేజ్ వేసాను చూడండి. అయితే ఈ బుక్లో ఇంత పర్ఫెక్ట్గా వాటర్ గురించి రాశాడు. అంటే ఏంది, వాటర్కి మెమరీ ఉంది. ఇప్పుడు ఈ చిన్న లాజిక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎట్లా అంటే, నువ్వు ఏదైనా వస్తువుని అదే పనిగా చూసావనుకో, ఒక 5 minutes అలా క్లియర్గా అలాగే అబ్జర్వ్ చేస్తూ చూసు సడన్గా ఒక సైడ్కి చూసావనుకో, మీకు ఇదే పిక్చరు పక్కన పడుతుంది. ఐడియా ఉందా? దట్ అంటే ఏంది, మన ఐ కూడా ఒక టైప్ ఆఫ్ మెమరీ ఉందని కదా, సపరేట్గా బ్రెయిన్ కాకుండా. అంతే కదా, ఇక్కడ నుంచి విజువల్ పంపిస్తుంది. సో ఇట్ ఈస్ సంథింగ్ చూడగలుగుతుంది. యా డెఫినెట్లీ. అంటే ఫైన్, నీకు ఒక టైం పీరియడ్ ఉంది, కానీ వాటర్ కూడా ఆ కైండ్ ఆఫ్ మెమరీని క్యారీ చేస్తుంది. అంటే ఏంది, దానికి మంచి తెలుసు, చెడు తెలుసు, అన్నీ క్యారీ చేస్తుంది. అందుకే మన వాళ్ళు వాటర్కి చెప్పి అర్పించేవారు. యా, అప్పుడు ఏదైనా చేపలు, కర్స్ లాంటివి కూడా వాటర్ పోసుకొని ఇట్లా కొట్టేవారు. మనం కామెడీగా తీసుకునే వాళ్ళం, కానీ అన్లెస్ అంటిల్ దాన్ని సైంటిఫిక్గా ప్రూవ్ చేస్తే కానీ చేయలేము. సింపుల్గా లాజికల్గా ఇంకోటి ఏంటంటే, వాటర్ని నువ్వు పాజిటివ్గా ప్రేయర్ చేస్తే పాజిటివ్గా, లేకపోతే అంటే ఏంటి, ఇట్ కెన్ టేక్ అనమాట. అది మనకి ఏ రకంగా ఎఫెక్ట్ అవుతుందని సైంటిఫిక్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయకపోవచ్చు, కానీ దాని ఎఫెక్ట్ అయితే ఉంటుందన్న విషయం అయితే మనకు అర్థమైపోయింది కదా. వాటర్కి మెమరీ ఉందంటే డెఫినెట్గా, అవునా కదా. ఎక్కడో ఏదో ఆయుర్వేదిక్ పవర్ని పట్టుకొని వస్తున్న వాటర్కి ఆ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్, ఆ మెమరీ పవర్ అయితే ఉంటుంది కదా. మరి కొండల నుంచి, గుట్టల నుంచి, లోయల నుంచి వాటర్ పడి అక్కడి నుంచి ఒక ఫోర్స్ త్రూ వాటర్ వచ్చింది, డీకొలింది. దాని తర్వాత ఆ ఫోర్స్ తో కొలన్ అయిపోయిన తర్వాత ఒక కైండ్ ఆఫ్ రేస్, సన్ రేస్ నుంచి ఒక పర్టికులర్ ప్లేస్లో ఆ టైంలో మాత్రమే పడితే ఒక కాస్మిక్ ఎనర్జీ అది క్యారీ అయినప్పుడు వాటర్లో స్నానం చేస్తే డెఫినెట్గా ఉంటుంది ఎఫెక్ట్. అయితే మనోళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒక్కరోజు 2 రోజులు చేస్తున్నారు. బట్ అలా కాకుండా మండల కాలం చేయాలని చెప్తారు. మండల కాలం అంటే 48 days. 48 days. మేబీ ఒక నీ వల్ల ఎంత అయితే అంత, నాకు తెలిసినంత వరకు ఒక 7 రోజులన్నా, ఒక వారం అన్నా అట్లా మండల కాలం చేసి నువ్వు పీస్ఫుల్ మైండ్ తోటి, నువ్వు సంథింగ్ ఏకాగ్రతతో, కాన్షియస్నెస్తో నువ్వు ఏ వర్క్ చేస్తున్నావో, లేకపోతే నీకు ఫోకస్ దేని మీద ఉందో దాని మీద పెడితే 100% అచీవ్మెంట్ ఉంటుందని దీని అర్థం. ఎందుకంటే నువ్వు నార్మల్ టైం అప్పుడు ఏదైతే నువ్వు చేస్తావో అలా కాకుండా నువ్వు ఇది చేస్తూ, మన ఇప్పుడు ఇందులో 45 daysలో చేస్తూ నువ్వు పర్ఫార్మెన్స్ చేస్తే నీది, నా ఎగ్జాంపుల్ ప్రకారం ఏంటంటే ఒక 20% ఏదో ఒక 60% అవుతుండొచ్చు. అలా అవ్వచ్చు, అవకాశం ఉంది. మరి ఇంకోటి, చాలామంది ఇలా కూడా అడుగుతారు, అదేంటి పర్టికులర్ టైంలో సన్ రేస్ పడితే ఎఫెక్ట్ ఏంది అంటే, సింపుల్ లాజిక్, సన్ రేస్ కూడా ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు సన్ రేస్ పడితేనే కదా ఆకులో నుంచి క్రిస్కోగ్రఫీ అండ్ సంథింగ్, ఫోటోసింథసిస్ సంథింగ్ ఏదో ఫామ్ అయ్యి దానికి ఫుడ్ వస్తుంది. సన్ రేస్కి అంత పవర్ ఉంది. అండ్ మనం పంచభూతాలని చెప్తే భూతాలు దయ్యాలని మన అవతల వాళ్ళు ఎక్కిరిస్తారు తప్ప, అది మనం 5 elements అంటే మాత్రం 5 elements అని మాట్లాడతారు.
అర్థమైందా? పంచభూతాలు అంటే భూతాలు దయ్యాలు కాదు, అది కూడా సైన్సే. పంచభూతాలు అంటే ఏంది? ఎర్త్, అవునా కదా, వాటర్, ఫైర్, ఇంకా గాలి, ఆకాశం, ఇవి పంచభూతాలు. ఇది మనం ఇప్పుడు సైన్స్గా చెప్తే సైన్స్, అదే అవతలోడు ఎలిమెంట్స్ అనాలి. మనకి పంచభూతాలు అంటే దయ్యాల భూతాలు ఎక్కడ, అది సీను అట్లా ఉంటుంది. చిన్న లాజిక్ ఏంటంటే, నువ్వు ఎప్పుడైనా గమనిస్తే చిన్నపిల్లలు పుడతారు, మీకు ఐడియా ఉందా? పుట్టినప్పుడు జాండీస్తో పుట్టారు. ఈ పిల్లల్ని పొద్దుగాల ఎండకు ఎండలో పెడితే పోతాయి అని చెప్పేసి. అవును. కొంతమంది స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కూడా డాక్టర్లు ఏం చెప్తారు, మీకు ఐడియా ఉందా? విటమిన్ డి తక్కువ ఉంది అది. మరి అప్పుడు ఎండ పని చేస్తున్నప్పుడు అప్పుడు మెడిసిన్ అవుతుంది, ఏంటంటే అమృతం అవుతుంది అప్పుడు అది. మరి ఉత్తప్పుడు మాత్రం మనం ఇలాంటి టైంలో చెప్పినప్పుడు మాత్రం వర్కౌట్ కాదు వాళ్ళకి. అంతే సింపుల్ సైన్స్. మన సైన్స్ని 10 మంది ఏదో అంటారు చూసినావా. నాకు చిన్న కథ గుర్తొస్తుంది. ఏంటంటే, ఓడు మేకను పట్టుకొని పోతే ఆ మేకను పట్టుకొని మేక కాదు కుక్క అని చెప్పిండంట. ఎందుకు మేక కాదు కుక్క అని చెప్పిండంటే, అవతల వాళ్ళు సైడ్ నుంచి ఓ 10 మందిని పక్కన పెట్టేసి అది దాన్ని కుక్క అని చెప్పంటారా మేక అని చెప్పకండి, వాడు వదిలేసాడు మనం తీసుకెళ్ళిపోదాం అని అంటారు. అదే రకంగా వాళ్ళు పోతూ నిజమే అది కుక్కను పట్టుకెళ్తున్నావు అనేసరికి చిన్ని అమ్మ నేను మేక అనుకున్నా, 10 మంది కూడా కుక్క అంటున్నారు, నేను ఒక్కనే మేక అనుకుంటే వర్కౌట్ కాదు అని చెప్పి వదిలేసి వెళ్ళిపోయాడంట. వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు మేకను పట్టుకొని వెళ్ళిపోయారు. అలాగే అవతల్లో ఎక్కడి నుంచో మన దేశానికి వచ్చి మనని ఇట్లా వేలు పెట్టి చూపించి చెప్పిన తర్వాత మనం దాన్ని వదిలేసిన తర్వాత వాళ్ళు దాన్ని పట్టుకొని సైన్స్ అని పేటెంట్ రైట్స్ అని తీసుకొని నానా హంగామాలు చేస్తారు. అది మనకు బిర్యానీ అయినాక గుర్తొస్తుంది అది మేకనే అని. అయితే దీనిపైన పొలిటిక్స్ కూడా నడుస్తున్నాయి కదా, అంటే పైసలు ఎక్కువ ఖర్చు పెడుతున్నారని, జనాలు అనవసరంగా చనిపోతున్నారు తొక్కిసలాటలో అని అంతా రచ్చ చేస్తున్నారు కొంతమంది. దాని గురించి అసలు ఏంటి అంటే, పాలిటిక్స్ అనేది మన దేశం ఎదగకపోవడానికి కారణమే ఈ దరిద్రమైన పాలిటిక్స్. అసలు చెప్పుకోవాలంటే ఎంత దారుణంగా ఉంటుందంటే, సంబంధం లేని మ్యాటర్స్ ఉన్న మ్యాటర్ మాట్లాడరు, దాన్ని ఏదో డైవర్షన్ చేయడం కోసం, లేకపోతే వాళ్ళని ఎంతసేపు అపోజిషన్ని ఎత్తిపోటు చేయాలి తప్ప వాళ్ళు చెప్పింది వినకూడదు. అధికారంలో ఉన్నారంటే వాళ్ళని ఖచ్చితంగా తిట్టి ఎత్తిపోయాలంతే. చిన్న లాజిక్ ఏంటంటే, 45 రోజుల లోపల వాళ్ళ ఇప్పుడు ఏదైతే మన సోకాల్డ్ ఇప్పుడు కుంభమేళ జరుగుతుందో అది కంప్లీట్ అయిపోయేసరికి 45 కోట్ల మంది అక్కడికి విజిట్ చేస్తారనే ఒక అంచనా, ఇంకెక్కువనే రావచ్చు. అంటే మీకు లాజిక్ అర్థమవుతుందా? ఒక్కసారి క్యాలిక్యులేషన్ చేసుకోండి. అది మన పక్క దేశమైన పాకిస్తాన్, బంగ్లాదేశ్ పక్కన కొట్టేసేయండి, ఇంకా వేరే దేశాలు పక్క పెట్టేసేయండి. పాకిస్తాన్ లాంటి ఒక కంట్రీ డబల్ జనాభా అది, అవునా కదా? ఒక పాకిస్తాన్, ఇప్పుడు నేను కూడా రీసెంట్గా ఏదో ఒక న్యూస్లో చదవడం జరిగింది. పాకిస్తాన్లో నెంబర్ ఆఫ్ సర్చ్ అంట, గూగుల్లో సర్చ్ ఏది ఎక్కువ ఉందంటే ప్రయాగ్రాజ్, కుంభమేళ, ఈ అదే మహాకుంభ ఉంది కదా, మహాకుంభ, ఈ కీవర్డ్స్ మీద టూ మచ్ సర్చింగ్ ఉందంట. పాకిస్తాన్ మీడియా కూడా మన గురించి మాట్లాడుతుంటే అక్కడ గవర్నమెంట్ ఎట్లా ఉంటుందంటే, చిన్న లాజిక్, అక్కడ గవర్నమెంట్ మన కుంభమేళ గురించి కానీ ఇండియా గురించి కొంచెం పాజిటివ్గా మాట్లాడాలని తీసుకెళ్లి జైల్లో వేస్తున్నారంట. కొంతమంది యూట్యూబర్ని కూడా తీసుకెళ్ళి వేసిందంట. అట్లా ఉంది పరిస్థితి. అంటే ఏంది, పాలిటిక్స్ వేరు, జనాలు వేరు. దేశంలో ఉన్న జనాలకి అందరం జనాలమే, మనమైనా పాకిస్తాన్ అయినా అందరం మంచోళ్ళమే, జనాలమే. ఈ ఎదవ పాలిటిక్సే వాళ్ళని సపరేట్ చేసేది. జనాలకి మంచి అభిప్రాయం ఉంది కుంభమేళ మీద, కానీ ఆ గవర్నమెంట్ చూడు ఎలా అసలు తెలుసుకోనియకుండా చేస్తుంది. ఇంకోటి ఇన్ని లక్షలు ఖర్చు పెడుతురు, అన్ని కోట్లు ఖర్చు పెడుతురు అని మాట్లాడుతున్నారు. సరే 750 కోట్లు సంథింగ్, ఏదో 7,500 కోట్లు ఏదో సంథింగ్ ఏదో మోడీ ఖర్చు, మన యోగి ఆదిత్యనాథ్ ఖర్చు చేశాడు. అలా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎంతో పెట్టుండే. సరే మొత్తం క్యాలిక్యులేషన్ 10,000 నుంచో 15,000 కోట్లు అయి ఉంటుంది అనుకుంటారు కదా, అంతే కదా. మరి నాకు చిన్న లాజిక్ నాకు అర్థం కాదు, దానివల్ల వచ్చే ప్రాఫిట్ ఎంతో తెలుసా? 3 లక్షల కోట్లు. దీని గురించి ఎవరు మాట్లాడు? 3 లక్షల కోట్లు దానివల్ల ఇన్కమ్ జనరేట్ అవుతుంది. 3 లక్షల కోట్లు, 3 లక్షల కోట్లు వ్యాపారం జరుగుతుంది. ఎంత జీడిపి ఇప్పుడు మనం అసలు మన పక్క దేశాల జీడిపి అసలు దానికంటే 2-3 టైమ్స్ ఎక్కువ, మంది 10 టైమ్స్. ఇంకా 3 లక్షల కోట్లు, అది కూడా 45 రోజుల్లో, అంటే 1 మంత్లో క్యాలిక్యులేషన్ చేసుకుంటే అంత అమౌంట్ అంటే టూ మచ్ కదా. మరి అసలు ఎట్లా మాట్లాడతారు ఏందో అర్థం కాదు. తొక్కిసలాట అంటే అంత మంది వచ్చినప్పుడు ఎంత సెక్యూరిటీ ఇచ్చినా, ఎంత మనము
జాగ్రత్తగా ఉన్నా, ఎన్ని బాధ్యతలు ఎంత ఫోకస్ చేసినా సరే తొక్కిసలాట జరిగి అక్కడక్కడ కొంచెం జనాలు చనిపోతున్నారని వింటున్నాము. అది ఇబ్బందికరమైంది, కొంచెం మనకు కూడా బాధ అనిపిస్తుంది. బట్ ఓకే, బట్ వాళ్ళు చేసే విధానం కానీ వాళ్ళు అప్రోచ్ మనం అప్రిషియేట్ చేయాలి వాళ్ళని. ఎందుకంటే చాలా పద్ధతిగా ఇనాగ్రేట్ చేస్తున్నారు అన్ని అరేంజ్మెంట్ చాలా బాగా చేస్తున్నారు. అంత అన్ని వేల మంది కోట్లు అంటే ఏంది? ఒక యూపీ లాంటి ఒక యూపీలో, అది కూడా ఒక చిన్న ప్లేస్లో అంత పెద్దగా చేస్తున్నారంటే మీకు చెప్పడం మర్చిపోయినా. వాళ్ళు హాస్పిటాలిటీ చూసుకోవాలి, హాస్పిటల్, దాని తర్వాత సెక్యూరిటీ, వెహికల్స్కి స్పేస్, కార్ పార్కింగ్ చూసుకోవాలి, చిన్నపిల్లలకు, పెద్దోళ్ళకి, ముసలోళ్ళకి దానికి సపరేట్ వాటర్, ఫుడ్, హోటల్స్, 1,70,000 టెంట్లు అంట. ఏంటి షెల్టర్స్, ఓన్లీ వచ్చే జనాలను బట్టి, రద్దీని బట్టి వాళ్ళకి ఫెసిలిటీస్ ఇవ్వడానికి 1,70,000 అంటే అర్థం చేసుకో. 67,000 పైగా స్ట్రీట్ లైట్స్, అవన్నీ అన్ని వేలలోనే. రోడ్స్ అంట, ఏది ఉత్తరప్రదేశ్ స్టార్టింగ్ నుంచి ఎక్కడెక్కడి నుంచి అయితే ఉంటాయో అక్కడి నుంచి రోడ్వేస్ ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేశారు, వెహికల్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇంతమంది జనాలకి ఇంత అకామిడేషన్ ఇస్తున్నప్పుడు కామన్ కదా ఖర్చు అనేది. నువ్వు ఖర్చు గురించి మాట్లాడుతున్నావు కానీ నీకు వచ్చే ఆదాయం గురించి మాట్లాడలేదే నువ్వు, అవునా కదా? ఇది బిజినెస్లా కాదు, ఆదాయంలా కాదు. కాకపోతే తనకున్న దాంతో యోగి దాన్ని ఎలా మలుచుకున్నాడో చూడండి. అట్ ద సేమ్ టైం భక్తులకి ఎంత మంచిగా చూస్తున్నాడంటే, కుంభమేళా ఇన్ని సంవత్సరాల్లో అసలు ప్రపంచం మొత్తంలో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్. 45 కోట్లు అంటే నాకు తెలిసి ప్రపంచంలోకి ఎక్కడ జరగలేదు, మన ఇండియాలో ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్. అసలు దీన్ని కూడా వీళ్ళు పాలిటిక్స్ చేసి, పోనీ చచ్చిపోయిన వాళ్ళకి వీళ్ళు ఏమన్నా ఎక్స్క్రీషియా ప్రకటిస్తాడా? వాని సొంత డబ్బులు ఏమని ఇస్తాడా? పొలిటికల్గా ఏమి ఇయ్యడు. ఒకరోజు లొల్లి చేస్తాడు, మళ్ళీ 3వ రోజు 4వ టాపిక్ తీసుకొస్తాడు. అంతే. వీళ్ళ గురించి మాట్లాడుకోవడం వేస్ట్. జనరల్గా మనకు అవేర్నెస్ ఉండాలి, పొలిటికల్ లీడర్స్ కాదు. అసలు ఎక్కడ ఏం జరుగుతుంది, వాట్ ఈజ్ వాట్ అనేది మనకు అవేర్నెస్ ఉండాలి. మనకు అవేర్నెస్ ఉండాలంటే మనకు సోకాల్డ్ పెద్ద మనుషులు ఉంటారు చూసినావా, వాళ్ళు మనకు అవేర్నెస్ తీసుకొని రావాలి. వాళ్ళు ఇన్ని రోజులు అవేర్నెస్ తీసుకురాకపోవడానికి కారణమే ఇండియా డెవలప్మెంట్ కాకపోవడం. ఇన్ని రోజులకి మన ఇండియా కొంచెం డెవలప్ అయ్యేసరికి కొంతమంది చూస్తూ కళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు. రకరకాలుగా దుష్టశక్తులు ఉంటాయి, మనం లైట్ తీసుకోవాలి అవన్నీ. అసలు జనాలు కూడా ఎవరేది చెప్తే నమ్మకుండా వాళ్ళ ఒపీనియన్ వాళ్ళకుంటే బాగుంటుంది అంతే. డెఫినెట్గా అసలు చాలా బాగా వెళ్ళింది ఎపిసోడ్ కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఈ ఇన్ఫర్మేషన్ మాకు షేర్ చేసినందుకు. అండ్ ఇవాళ రేపు చిన్న లాజిక్ ఏంటంటే, మన చేతిలో మొబైల్ ఉంది, స్మార్ట్ ఫోన్ ఉంది, సిస్టమ్ ఉంది. అవతల వాడు ఇది రాంగ్ అని ఎక్స్పోజ్ చేస్తుంటే ఏది రాంగో ఏది రైటో మన స్మార్ట్ ఫోన్ కావచ్చు, లేకపోతే ల్యాప్టాప్స్ చాలా అవైలబుల్ ఉంది. స్క్రోలింగ్ చేసి వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అని తెలుసుకునే అంత స్టేజ్లో మనం ఉన్నాం. అది కూడా చేయలేకపోతే ఎవరేం చేయలేరు. అర్థమైందా? ఏదైనా సరే మీరు అనుకున్నదే నిజం, మీరు అనాలిసిస్ చేయండి అంతే. ఇది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ వీడియోని చాలామందికి షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్. Subscribe.